11వ అధ్యాయం 28వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నాడు, అలా వచ్చేసి రక్షించిన ఆ పాత్రలో చూడాలి. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన కృపలో శుద్ధి ఘనమైన మీ నామం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. చదువుని లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడుతూ మీ స్వరం వినిపిస్తూ మీ సంకల్పం మీ చిత్తం మా పక్షంగా ధరిస్తూ మీలో ప్రవాహికపరచబడి వేరుపారు విస్తరించడానికి అనుకూలతలన్నీ సహాయం చేయమని మా ప్రభువు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనము ఈ భూమి మీద ఎదుగుతున్నాము అంటే ఒక మొక్క భూమిని ఆధారం చేసుకొని ఎదిగినట్లు మనము కూడా క్రీస్తును ఆధారం చేసుకొని ఎదుగుతున్నాము. కనుక మనల్ని క్రీస్తు సహవాసంలోనికి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. అంటే అర్థం ఏంటంటే మనం ఒక విత్తనం లాంటి వారం. మనం ఎదగటానికి భూమిలో ఉన్న మట్టి అట్లాగే మనం పాపంలో ఉన్నటువంటి మానవులు మనం ఫలించి విస్తరించడానికి క్రీస్తు మనకు అవసరం. అందుకని క్రీస్తు సహవాసంలోనికి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడు అంటే చుట్టూ శత్రుత్వాలు ఉంటే వాటన్నిటిని విడిపించడానికి సామర్థ్యం కలిగిన దేవుడు. కనుక మనం కొంతకాలముగా ధ్యానిస్తూ ఉంటున్నాం. తోట, యెహోవా తోట, దేవుని తోట. ఆ తోటలో మొదటిగా మనము ప్రతిష్ఠింపబడినటువంటి వారం, తర్వాత ప్రత్యేకింపబడినటువంటి వారం. అదే సమయంలో ఈ స్థలం ఎటువంటిదంటే సుందరమైనది. ఈ స్థలంలో మనము అభివృద్ధి చెందాలి. ఈ స్థలంలో మనము ఎట్లా ఉండాలంటే శ్వాసనివ్వాలి. ఈ స్థలంలో విశ్రాంతినిచ్చేటట్టు మనం ఉండాలి. ఈ స్థలము ఎటువంటిదంటే పునరుద్ధాన స్థలం. పునరుద్ధానంలో ఏం కలిగి ఉంటామంటే అంతా నూతనత్వాలే. పాతది కనపడకూడదు, సమస్తము నూతనత్వం. కనుక ఈ నూతనత్వము ఎదగాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కనుక నమ్మదగినటువంటి ఆ దేవునిలో మనము ఎదుగుతూ ఉండాలి. ఇక్కడ చూడండి, మనకి తెలిసిన మాటే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. 1వ అధ్యాయం 7వ వచనం. ఈ దేవుడిలో మనం కలిగి ఉన్నటువంటి గొప్ప ఆధిక్యతలు. 1వ అధ్యాయం 7వ వచనం. చూడండి, వెలుగులో నడచని ఎడల, వెలుగులో నడిచిన ఎడల. వెలుగు ఎట్లా ఉంటుంది చూడండి. నేను వాక్యం చదువుకుంటే అది నాకే ఉపయోగం ఉంటుంది. అందుకనే ఈ వాక్యము నా పాదములకు దీపం. దీపం తెలుసుగా, చిన్న బుడ్డి. ఆ దీపం ఎట్లా ఉంటుందంటే మన వరకే వెలుగుని ఇస్తుంది. మనం వాక్యం చదువుకుంటే మన చుట్టూ ఉన్న శత్రువుని మనం ఎరుగుతాం. అట్లాగే ఈ వాక్యం ఎటువంటిదంటే, ఈ వెలుగు ఎటువంటిదంటే మన చుట్టూ ఉంటుంది. ఆ వెలుగు మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. లోకంలో వెలుగు ఉంది, కాదంటలేదు. కానీ మనల్ని రక్షించడానికి మన చుట్టూ వెలుగు ఉండాలి. అది దీపం లాంటి వెలుగు. అంటే దీపం అని ఎందుకన్నాడంటే నువ్వు కోరుకుంటే నీ చుట్టూ ఉంటుంది.
నువ్వు ఉండవు కదని నీతో పాటు 10 మందికి వెలుగు ఉండదు. మా ఇంట్లో నేను బైబిల్ చదువుకుంటే నాకు ఆశీర్వాదం. అంతేగాని నేను ఒక్కడినే చదవటం వల్ల కుటుంబంలో ఉన్న అందరూ కూడా ఆశ్రయింపబడతారనేది కరెక్ట్ కాదు. ఎవరి విశ్వాసము వారు, ఎవరి యొక్క దేవునితో కలిగిన విశ్వాసం వారు. అందరం ఒకేసారి చనిపోము, అందరం ఒకేసారి బ్రతకం, అందరం ఒకే విధంగా బ్రతకం, అందరం ఆరోగ్యంగా ఉండడం, అందరం అనారోగ్యంగా ఉండడం. ఏదో ఒక సమస్య ఎవరిలో ఒక విధంగా ఉంటూ ఉంటుంది. భూమి మీద ఉన్నప్పుడు అన్నీ వేరువేరుగానే ఉంటూ ఉంటాయి. కనుక మన జీవితంలో కూడా క్రీస్తుని కలిగినటువంటి వారముగా ఉండాలంటే మనం మొదటిగా ఏం కలిగి ఉండాలి? వెలుగులో నడవాలి. వెలుగులో ఆ వెలుగు ఏంటి? మనం వ్యక్తిగతమైనటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. వ్యక్తిగతంగా మనం రక్షణ పొందుతాం, వ్యక్తిగతంగా ప్రభుని ఆరాధిస్తాం, వ్యక్తిగతంగా ప్రభుత్వ సహవాసం కలుగుతాం, వ్యక్తిగతంగానే రేపు మనకు బహుమానము పొందుకుంటూ ఉంటాం. మనకు వచ్చే బహుమానము మనకు వచ్చింది కదా అని మొత్తము ఏదో వరల్డ్ కప్లో కప్పు గెలిస్తే 11 మందికి, అట్లాగే దేశానికి ఆ 11 మందితో పాటు మళ్ళీ ఒక 50 మంది ఉంటారు, వాళ్ళందరికీ వర్తించేటట్టు ఉండదు. ఆ బహుమానం ఎవరైతే విజయం పంచుకుంటారో, ఎవరి చేతికైతే అందబడుతుందో వారికి మాత్రమే దాని మీద సర్వ హక్కులు ఉంటాయి. కనుక అటువంటిది అందరం కలిసి ఉంటాం, కలిసి సువార్త చేస్తాం, కలిసి ఆరాధిస్తాం, కలిసి బలలో పాల్గొంటాం, కలిసి ఏదైనా కూడికి వెళ్తే ఒక కూడికి వెళ్తాం, కలిసి ఏదైనా ఒక మరి ప్రత్యేకమైనటువంటి మీటింగ్ గురించి వెళ్తాం. ఈ దినం అంతా కలిసే ఉంటాం. కానీ బహుమానం తీసుకునేటప్పుడు క్రీస్తులో మనకున్నటువంటి ఆధిక్యతలు, అధికారాలను బట్టి మనము బహుమానము తీసుకుంటూ ఉంటాం. దాన్ని బట్టి వెలుగులో నడిచిన మనం అన్యోన్యమైన సహవాసము కలిగినటువంటి వారముగా ఉంటూ ఉంటాం. కనుక ఈ సహవాసము ఎట్లా ఉండాలి? అన్యోన్య సహవాసము అంటే ఏ విధంగా ఉండాలి? మొదటిగా పిలుపులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, పిలుపులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. చూడండి, సహవాసం. ఈ సహవాసము ఎక్కడ? దేంట్లో పాలివారము? సువార్త విషయములో పాలివారం. అందుకని బలలో మనము పాల్గొనే ముందు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం ఎందుకు చదువుతూ ఉంటాము? నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు వరకు జ్ఞాపకం చేసుకోవాలి? రాకడా ప్రభు నేను వచ్చే వరకు నన్ను జ్ఞాపకం చేసుకోండి. దీనిలోనిది కనుక ప్రభు వచ్చే వరకు జ్ఞాపకం చేయబడాలి. కనుక మన సహవాసము దేంట్లో ఉండాలి? చెప్పండి. సువార్త విషయంలో మన సహవాసం ఉండాలి. సువార్త విషయంలో మీరు నాతో పాలువారయుడుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించిన రూఢిగా నమ్ముచు. కనుక ఇది సత్క్రియ. సువార్త సహవాసం అనేది ఒక సత్క్రియ. ఎక్కడన్నా ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఐటీ కంపెనీలో ఉన్నటువంటి వారు మ్యాక్సిమం సోమవారం నుంచి శుక్రవారం దాకా పనులు చేస్తారు. శని ఆదివారాలు ఒక టీంగా ఏర్పడతారు, సువార్తకు వెళ్తారు. దగ్గరలో ఉన్న సంఘం వాళ్ళు కనెక్ట్ అయ్యి అక్కడ ఆ సంఘంలో ఆదివారాలు నేర్పిస్తారు. తర్వాత తిరిగి వస్తారు, సోమవారం నుంచి డ్యూటీకి వెళ్తారు. అదేంటది? డ్యూటీ చేసుకుంటూ ఒక సహవాసం కలిగి ఉన్నారు. ఏం సహవాసం అది? సువార్త సహవాసం. కనుక దానికి మనము డ్యూటీలు చేసుకుంటే ఈ భూమి మీద జీవనోపాధి నిమిత్తం డబ్బులు వస్తాయి. అట్లాగే శని ఆదివారాలు సువార్త చేస్తే దేవుని రాజ్యంలో బహుమానము కలుగుతుంది.
కనుక ఇది అన్యోన్య సహవాసం. అన్యోన్య ఇది వెలుగులో నడవడం. ఇంకో సహవాసం ఉన్నది చూడండి, అదే పిలుపులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. 2వ అధ్యాయం 1వ వచనం. ఆ, 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 ఉమ్, ఆ. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే ఆత్మయందు సహవాసం. ఆత్మయందు సహవాసం. ఆత్మయందు సహవాసము మనము చూడండి, ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తానుసారముగా మనము కొంత వివేచన జ్ఞానము కలిగి ఉండాలి. చదవండి, యోబు గ్రంథం 14వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. యోబు గ్రంథం 14వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ, 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 ఆ. చూడండి, మనము మన శరీరానుసారంతో ఉన్నప్పుడు కొద్ది దినములే ఉంటాం. అంటే ఈ శరీరముగానే పాతి పెట్టబడితే దీనికి నిరీక్షణ ఉండదు. ఈ శరీరము ద్వారా మనం ఏం చేయలేము, కానీ ఈ శరీరము ఆత్మతో సహవాసం కలిగినట్టుగా ఉంటూ ఉంటాం. ఆత్మతో సహవాసము కలిగి ఉన్నప్పుడు మనకేం కలుగుతుంది? శ్రమ వచ్చిన హెచ్చరిక, అంటే అదే ఒక శ్రమలో ఒక హెచ్చరిక. ఇదిగో కలుగుతుంది, ఇది జాగ్రత్త, ఇది కష్టం, ఇది నష్టం. చూడండి, ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే, ఈ వరకు అక్కడ రింగ్ రోడ్లు వేసారు. రింగ్ రోడ్లు వేసిన తర్వాత ఆ రింగ్ రోడ్లు పక్కన సర్వీస్ రోడ్లు ఉంటాయి. సర్వీస్ రోడ్లలో వేసేటప్పుడు స్పీడ్ బ్రేకర్లు ఉండవు. రోడ్ యాక్సిడెంట్లు అయ్యి ఎవడు కూడా తలకాయ పగిలితే అప్పుడు వేస్తారు స్పీడ్ బ్రేకర్. సరే, స్పీడ్ బ్రేకర్ లేకపోతే తలకాయ పగులుతుంది, యాక్సిడెంట్లు అవుతుంది, చచ్చిపోతారని తెలియదా? ఎప్పుడైతే చచ్చిపోతారో అప్పుడు కళ్ళు తెరుస్తారనమాట. కళ్ళు తెరిచి స్పీడ్ బ్రేకర్ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఏడకు రోడ్డు వేశారు. ఏడకు రోడ్డు వేస్తే మధ్యలో ఇప్పుడు పెద్ద బోర్డు పెట్టారు, ఇది చాలా అపాయకరమైన స్థలం అని. మధ్యలో మళ్ళీ ఏం పెట్టారు? చిన్న చిన్న ఇవి పెట్టారు. ఎందుకు పెట్టారు అవి? మధ్య స్లో అవటం కాదు, పోయిన తర్వాత పెట్టారు. అది ఇక్కడ ఉద్దేశం. పోవాలి ఫస్ట్, ఏం ఫోన్లో పెట్టలేదా? ఏమన్నా పక్క పాటమా? లేకపోతే ఇక్కడ ఒక్కరోజే ఈ ఒక్క రోడ్లోనే అన్ని మలుపులు ఉన్నాయా? ఎన్ని మలుపుల దగ్గర ఎంతమంది పోలేదు? ఏమి రోగం రోడ్డు వేసేటప్పుడు ఆ మలుపులు ఉంటాయి కదా, ఆ మలుపుల్లో పెట్టచ్చు కదా. ఏదో పెట్టేది మనిషి ప్రాణము పోకముందు. ఇటు కారు వేసుకెళ్తుంటే ఆ కారు అవతల పడింది ఒకసారి. నేను పిచ్చపోయా, తెల్లారి వస్తుంది ఇంత యాక్సిడెంట్. నాకు అర్థం కాల యాక్సిడెంట్, అది విరిగిపోయింది ఫేస్ అసలు. అలాగే మన జీవితాలు కూడా అట్లాగే ఉంటాయి. మనం ఏంటంటే ఏదన్నా తప్పు జరగాలి, అప్పుడు కానీ దేవుడు మనకు గుర్తురాడు. వాళ్ళకంటా మైండ్ ఉండదు, మనకంటా మైండ్ ఉండదు. అది మైండ్లోనూ చేసే పనులు. మనకు కూడా మైండ్ ఉండదు. మనకు ఒక తప్పు జరగాలి, ఒక నష్టం జరగాలి, ఒక ఇబ్బంది జరగాలి, ఒక కష్టం కలగాలి. అప్పుడు దేవుడు అంటే ఏంటో అప్పుడు గుర్తుకు రావాలి మనకి. ఏమి బైబిల్లో ఇంతమంది చరిత్రలు ఉన్నాయి కదా, ఇంతమంది నష్టపోయారు కదా, ఇంతమంది ఇబ్బంది పడ్డారు కదా, ఇంతమంది కష్టపడ్డారు కదా, మరి వాళ్ళందరూ చూసి నేర్చుకునేది మళ్ళీ మనం కష్టపడ్డానిక, మనం ఇబ్బంది పడ్డానిక, మనం హింస పొందుకోవడానిక? ఇంకా మైండ్ లేని పనులు అంటాం. బలలో పాల్గొంటున్నామంటే జరిగిన నష్టము మరలా జరగకుండా మనల్ని మనం ఏం చేయాలి? కాపాడుకుంటూ ఉండాలి. అందుని బట్టి ఆత్మలో సహవాసం అంటే అదే. ఆత్మలో సహవాసం ఎప్పుడు శరీరానుసారము కొద్ది జన్మలు కలిగినటువంటి వాడు ఎట్లా ఉంటాడు? మిక్కిలి బాధను అందుతాడు అనమాట. అయితే క్రీస్తులో ఉన్నటువంటి వాడు, ఆత్మలో సహవాసం ఉన్నటువంటి వాడు, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏది వచ్చినా
అది మనల్ని క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాయవు, అట్లాగే మనకు నష్టం కలిగించవు. అందువల్ల సహవాసం అనేది స్వార్థలో ఉండేటటువంటి వాడికి, స్వార్థ అనే సహవాసంలో ఉండేటటువంటి వాడికి ఆత్మలో సహవాసం జరుగుతుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆత్మలో సహవాసం ఉన్నప్పుడు, ఇప్పుడు ఎక్కడ ఈ ఆత్మలో సహవాసం ఉన్నప్పుడు శ్రమల్లో కూడా ఈ సహవాసం ఉంటుంది. చూడండి, అదే పిలుపులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు చదవండి. చూడండి, ఇక్కడ మనం ఏం చూస్తూ ఉంటున్నామంటే పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము శ్రమలలో పాల్వాడు, అంటే శ్రమలలో సహవాసం. దీన్ని ఏమన్నాం? శ్రమలలో సహవాసం అంటే పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తం. ఈ పునరుద్ధాన బలము ఎరగాలంటే ఈ శ్రమలన్నిటిని జయించినటువంటి వారముగా ఉంటూ ఉండాలి. ప్రతిదీ శ్రమకాలమే. మనం అనుకుంటాము చాలా సుఖమని. దేవుని విషయంలో మనము నిందలు అనుభవించటం, లేకపోతే నష్టపడటం, కష్టపడటం అనేది సహజ సిద్ధం. అది సహజంగా వచ్చేటటువంటి లక్షణాలు అవి. అవి కొత్తగా ఎవరికి రావు, అన్నీ పాతయే. అవి వచ్చినప్పుడు మన మన పూర్వీకులు ఏ విధంగా వాటిని జయించారో జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కనుక మనము ప్రతి విషయంలో కూడా వాక్యం చదివేటప్పుడు ఈ వాక్యము ఏ ఉద్దేశంతో పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు, మనకి ఎవరు నేర్పించాలని రాశాడు అని మనం చాలా స్టడీ చేస్తూ ఉండాలి. కనుక మన ముందు కొద్దిమందిమే, కానీ మనలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే మనం వాక్యానుసారంగా ప్రార్థన చేస్తాం, వాక్యానుసారంగా ఆరాధన చేస్తాం, వాక్యానుసారంగా నడుచుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం, కానీ నడుచుకోలేకపోతున్నాం. మొత్తానికి గుడ్ క్వాలిటీస్ ఏమున్నాయి? వాక్యానుసారంగా ఆరాధన చేస్తాం, వాక్యానుసారంగా ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థనలో కూడా వాక్యమునే ప్రాధాన్యంగా తీసుకొని చేస్తాము. మన అవసరాలు ఏదో కొద్ది గొప్ప చేయాలి కాబట్టి చేస్తాం, కానీ వాక్యమే ప్రాధాన్యంగా చేస్తాం. కనుక ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే ప్రతి శ్రమ ఈ వాక్యము సమస్త బాధల నుంచి నాకు నెమ్మది కలుగుటకు కారణమవుతుంది. కనుక వేదన శ్రమ కలిగినప్పుడు దుఃఖంలో నుంచి విడుదలను కలిగి చేస్తూ ఉంటుంది. కనుక వాక్యం అనేది చాలా ప్రాముఖ్యం. పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తం. ఈ పునరుద్ధాన బలము అనేది మన జీవితాల్లో చాలా స్పష్టముగా ఏమంటుందంటే ఇది బహుమానమునకు కారణమవుతుంది. 14వ వచనంలో ఉంటుంది, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం. ఈ పునరుద్ధాన బలము బహుమానాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ బహుమానము కొరకు మనం పోరాడుతూ ఉండాలి. బహుమానం పొందేవాడు ఎప్పుడు కూడా పోరాడతాడు. కనుక ఈ పోరాటం ఎట్లా ఉండాలి? పోరాటం ఎట్లా ఉండాలంటే 1వ అధ్యాయం 12వ వచనం చదవండి. చూడండి, ఏదన్నా మనకు ఒక శ్రమ సంభవించింది అనుకోండి, సువార్త ప్రబలటానికి, అంటే సువార్త విస్తరించడానికి ఇది కలిగింది. ప్రభుత్వాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఒక క్రైస్తవ్యాన్ని డ్యామేజ్ చేస్తుంది అనే ఒక శ్రమ వచ్చింది అనుకోండి మనకి. ఈ శ్రమలో ఏమవుతుంది? ఏం ప్రబలాలు చెప్పండి? మనకంటూ కొన్ని ఆంక్షలు కలుగుతుంటాయి. ఉండేకోండి, నువ్వు స్వార్థం ప్రకటించకూడదు, నువ్వు అది చేయకూడదు, ఇది చేయకూడదు, బాప్తిసం ఇవ్వకూడదు అనే కొన్ని ఆంక్షలు వస్తూ ఉంటాయి. కానీ అది ప్రబలాలంటే ఏం చేయాలి? స్వార్థ ప్రబలాలంటే ఏం చేయాలి? మనం చెప్పుకుంటా పోవాలి. 10 మంది కలిసి చెప్పుకుంటా పోయామనుకో, 10 మంది కలిసి చెప్పుకుంటా పోతే సమస్య వస్తుంది అనుకో. మనం ఒక్కరు ప్రయాణం చేస్తూ ఉంటాం, పక్కన ఎవడో కూర్చుంటాడు. నేను ఎప్పుడు కూడా బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు
నేను బండి మీద వెళ్ళడానికి నాకు అంత ఇష్టమండి. బస్సులోనే వెళ్తాం కదా! బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు బస్సులో కూర్చొని పుస్తకం చదువుకుంటున్నప్పుడు ఏదో ఒకటి అడుగుతారు వాళ్ళు. నేను బ్యాగ్ వేసుకుంటాను కాబట్టి, పుస్తకం చదువుకుంటాను కాబట్టి, ఎవడో ఏదో సమస్య ఉంటుంది అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు వాళ్ళకి 4 మాటలు సువార్త చెప్తాం. వాళ్ళు అడిగినప్పుడు మనం సువార్త చెప్పినప్పుడు ఇంకెవడు మన మీద కేసులు పెడతాడు? ఎవడు మనల్ని అడ్డగిస్తాడు? ఎవడు ఆటంకపరుస్తాడు? కనుక బండి మీద వెళ్ళటం సులభమే. కానీ బస్ కోసం కూర్చొని వెయిట్ చేసి అది వస్తుందో రాదో తెలియదు. వచ్చిందా ఉండి ఆ బస్సు ఎక్కి మళ్ళీ వెళ్ళి ఆ బస్సు నుంచి మళ్ళీ నేను వెళ్ళే స్థలానికి నడుచుకుంటూ వెళ్ళి ఇదంతా రిస్కే. కానీ ఆనందం ఎక్కడుంటుంది? ఎక్కడుంటుంది? మనం బండి మీద వెళ్తే మనం ఒక్కడే వెళ్తాం. అదే బస్సులో వెళ్తే 10 మందితో వెళ్తాం. కొన్ని అంటే నాకున్న పరిధిలో నేను చెబుతున్నా. ఆ విధంగా సువార్త అనేది వ్యాపకం అనేది చాలా ప్రబలడానికి మనము చేస్తూ ఉండాలి. ఇప్పుడు అనేకులు సువార్తను చెప్పటం మానుకోవట్లా. టిములుగా వెళ్తానే ఉన్నారు. ఏదైతే అయింది దేవుని కొరకు ఏదైనా చేద్దాం. అంతే కదా! ఇప్పుడు కూర్చొని ఉన్నాడు. వాడిని బయటికి తెరవడానికి అనేకమైన ప్రణాళికలు. కేసులు పెడతాడని తెలుసు. మామూలు కేసులు ఉండవు. అంతా నాన్ బెయిల్ వారెంట్. బెయిల్ కూడా రాని కేసులు పెడతా ఉంటాడు. అయినా కానీ పెట్టుకొని ఈ కేసులు మొత్తానికి వాడిని వెళ్ళాలి, డిస్టర్బ్ చేయాలి, వాడిని బయటికి పంపించాలి. లేకపోతే ఈ హెబ్రోను సహవాసానికే పునాదిలో కదిలిపోయేటట్టు. అదే ఆ యాంగ్జైటీతో ఆ ఇదితో ఐక్యతకి వెళ్తారు, కొంత పోరాటం చేస్తారు, మళ్ళీ వెనక్కి వస్తారు. అదేదో మన మినిస్ట్రీలో ఇదివరకు ఏదో సంపాదన గజనీ మహమ్మద్ ఏదో 17 సార్లు దండయాత్ర చేసి ఆ 17 సార్లు ఓడిపోయి 18వ సారి అది గెలిచినట్టు ఆయనేనా గజనీ మహమ్మదేనా? అట్లా వెళ్తాము, ఓడిపోతాము, వస్తాము, ఏదో ఒక రోజు విజయము ఉంటుంది. ఎట్లా బస్సుల్లో కూడా వెళ్తాము, మన పక్కన వాళ్ళు చెబుతాము వినరు, మళ్ళీ చెబుతాం వినరు, మళ్ళీ చెబుతాం వినరు, తర్వాత వింటారు. కనుక ప్రతిదీ మనకి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. దాన్ని మనం ఫాలో అవుతూ సహవాసం. మనం ఎవరమంటే మనము లక్షణముగా ఉన్నటువంటి మన జీవితము ఇప్పుడు ఒక వృక్షమైంది. ఆ వృక్షము సౌందర్యమైంది. ఆ సౌందర్యంలోంచి సువాసన వస్తుంది. సువాసన నుంచి పరిమళ వాసన వస్తుంది. పరిమళ వాసనలో నుంచి ఒక ఫలం వస్తుంది. ఆ ఫలం ఇతరులకు ఆహారం అందించేదిగా ఉంది. ఈ విధాలుగా మన జీవితం మలుపులు తిరిగింది. విత్తనంలాగా లేదు ఇప్పుడు మనం. మలుపులు తిరిగి ఇతరులకు ఆహారం ఇచ్చేటటువంటి, ఇతరులు విశ్రాంతి తీసుకునేటటువంటి స్థలముగా మన జీవితము ఉండేటట్టు మనల్ని డిజైన్ చేసుకున్నాం. మనం తక్కువ వారం కాదు, మనం తక్కువ చేసుకోకూడదు. మనం క్రీస్తులో ఎదిగినటువంటి వారమే. ఎదిగినటువంటి జీవితాన్ని యూటిలైజ్ చేసుకోవడం నేర్చుకోవాలి. యూటిలైజ్ చేసుకోవడము నేర్చుకుని నేను ఇంకా ఇత్తనంగానే మనకేమన్నా మొక్క వచ్చింది, అన్నీ వచ్చినాయి, ఆకులు వచ్చినాయి, కొమ్మలు వచ్చినాయి, పువ్వులు రావట్లేదని ఇంకా ఇత్తనంగానే ఉంటానంటే ఎట్లా? నేను ఇత్తనంగానే ఉండనని అనుకోకూడదు. మొత్తాన్ని గుర్తునే జరిగింది, కానీ అది ఇతరులకు ప్రయోజనకరంగా ఉండడానికి ఫలం అనేది రావట్లేదు. కనుక ఫలం ఎట్లా రావాలో చూడాలి. కానీ ఇంకా నేను ఇత్తనంగానే ఉన్నానని మళ్ళీ మొదటి స్టేజ్కి వెళ్ళకూడదు. దేవుడు ఉత్పన్నించాడు కదా, సగం దాకా తీసుకొచ్చాడు, ఎక్కడో లోపం ఉంది, అందుకని ఫలం ఫలించడానికి ఏ విధంగా అనేది అది ప్రణాళిక కలిగి ఉండాలి. అట్లాగే మనము కూడా అన్నీ ఎరిగినటువంటి వారమే, దేవుణ్ణి ఎరిగినటువంటి వారమే, దేవుని రక్తంతో కలగబడినటువంటి వారమే, పరిశుద్ధంగా చేయబడినటువంటి వారమే, నీతివంతులంగా చేయబడినటువంటి వారమే అయినను మనం ఎరగాలి. ఇంకా మనలో సమృద్ధి కలిగి ఉండే, సర్వసమృద్ధి కలిగి ఉండడానికి ఏది లోపమో దాన్ని మనం ఓవర్కమ్ చేయాలి. అది ఓవర్కమ్ చేయడానికి ఏంటి? మనం సర్వసమృద్ధి కలిగి ఉండటానికి మనలో లోపం ఏంటి? మనలో మొదటి లోపం ఏంటంటే సువార్త విషయంలో సహవాసం లేనటువంటి వారు. రెండవది ఆత్మలో సహవాసము లేనటువంటి వారము. అట్లాగే శ్రమల్లో సహవాసము ఉండనటువంటి వారం. శ్రమ వచ్చినా దేవుడి మీద ఆధారపడుతున్నాం, కానీ పూర్తిగా ఆధారపడనటువంటి వారము.
సువార్త ప్రబలటానికి ఒక ప్రణాళిక లేనటువంటి వారము. ఇంకా ఏమంటున్నాడు 1వ అధ్యాయం 27వ వచనం. ఒకటి ఆ, 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 ఆ. చూడండి, సువార్త పక్షమున పోరాడుచు. ఇంకేముండాలి? ఆ పోరాటం ఉండాలి. సువార్త పక్షంగా వాదించుటకు పోరాడుచు. వాదించి పోరాడి గెలవాలి. ఆత్మలను పోరాడి గెలిచినటువంటి వారంగా ఉంటూ ఉండాలి. ఇటువంటి అనుభవం మన జీవితాల్లో ఉన్నప్పుడు దేవుడు గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు, దీవిస్తూ ఉంటాడు. అందుకనే ఇంకా 17వ వచనంలో ఏముందంటే, అసూయ చేతను, కలహబుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుతున్నారు. వారైతే నా బంధకాలతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటిస్తున్నారు. మీరైతే నేను స్వార్థపక్షంగా వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటిస్తున్నారు. కనుక స్వార్థ పక్షమున నియమింపబడిన వారు కనుక స్వార్థ పక్షముగా పాలివారు, స్వార్థ పక్షముగా పోరాడేటటువంటి వారు, స్వార్థ పక్షముగా నియమింపబడినటువంటి వారము, స్వార్థ పక్షముగా మనము అటువంటి మనసును కలిగినటువంటి వారముగా ఉండాలని వాక్యము సెలవిస్తుంది. అదే తెలుగుకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 వచనాలు చదవండి. చూడండి, నీ క్షేమమై నిజముగా చింతించేవాడు. తిమోతి గురించి చెబుతూ ఉంటున్నాడు. నిజముగా చింతించే, ఇతరుల క్షేమం కొరకు చింతించేటటువంటి మనసు మనము కలిగి ఉండాలి. ఈ పోరాటాలు మనలో ఉండాలంటే ఇతరుల విషయం, కనీసం మన రక్త సంబంధుల విషయం చింత ఉండాలి, మన ఇరుగు పొరుగు వారి గురించి చింత ఉండాలి, మన స్నేహితుల గురించి చింత ఉండాలి. తిమోతికి ఆ చింత ఉన్నది. నీ క్షేమమై నిజముగా చింతించువాడు. కనుక అటువంటి గొప్ప ఆ మనసు మనము కలిగి ఉండాలి. 2వ అధ్యాయం 5వ వచనంలో ఏముంటుందంటే, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. కనుక ఈ మనసు తిమోతి కలిగి ఉన్నాడు. ఈ మనసు అపొస్తలుడైన పౌలు కలిగి ఉన్నాడు. ఈ మనసు మనం కలిగి ఉండాలని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ మనసు కలిగి ఉండాలి. క్రీస్తు యేసు కలిగిన మనసు ఇతరుల క్షేమము విషయమై నిజముగా చింతించేటటువంటి మనసు కలిగినటువంటి వారముగా ఉంటూ ఉండాలి. అదే సమయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22, 23, 24 వచనాలు చదవండి. చూడండి, మోసకరమైన దురాశ ప్రాచీన స్వభావంలో ఉంటే, నూతన స్వభావంలో ఏమున్నది? నవీన స్వభావంలో నీతియు, యథార్థమైన భక్తి, దేవుని పోలిక, ఇన్ని ఉన్నాయి. కాక ఈ పోరాటంలో మనము కలిగేది అవే. ఇక ఈ అనుభవము మన జీవితంలో ఉండి మనం నిరంతరము ప్రభు ప్రేమలో ఎదిగి వర్ధిల్లినట్లు సమస్తము మేలు కొరకు సమకూర్చేటటువంటి దేవుని యందు మనము నిలిచినటువంటి వారముగా ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక ఈ సహవాసం చూడండి, మనము ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తమును ఎరిగినటువంటి వారమై ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అందుని బట్టి మనము ఈ పునరుత్థాన స్థలములో క్రీస్తుతో కూడా బ్రతికింపబడ్డాము. కనుక మనం పాపముల్లో ఉన్నటువంటి మన జీవితాలని
ప్రభు వెలికి తీశాడు గనక ఈ ఈ పాప జీవితంలో నుంచి మనం విడుదల పొందుకొని నూతనత్వంలోకి వచ్చాం గనక సుఖభోగాలని ఉండకూడదు. చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. 5వ అధ్యాయం 6వ వచనం. ఈ పోరాటాలు ఇది ఉండకూడదు. చూడండి సుఖభోగములందు ప్రవర్తిస్తూ బ్రతికున్నా కానీ మనం ఎవరమి చచ్చినటువంటి వారు కనుక చనిపోయి బ్రతకాలి. అది బ్రతికి చనిపోకూడదు, చనిపోయి బ్రతకాలి. అందుకనే తప్పిపోయిన కుమారుడు గురించి తండ్రి ఇచ్చిన సాక్ష్యం ఏంటి? ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికను. లూకాసు వార్త 15:24 చదవండి. 15:24. చూడండి, చనిపోయి మరలా బ్రతికెను. చనిపోయి మరలా బ్రతికేడు కనుక మన జీవితాల్లో కూడా ఈ సుఖ సంతోషాలకి చనిపోయినప్పుడు స్వార్థ విషయంలో బ్రతుకుతాం. అదే సమయంలో మనము ఆత్మలో జీవించటానికి బ్రతుకుతాం. అదే సమయంలో మనము ప్రతి శ్రమ వేదనలో మనం బ్రతికినటువంటి వారు ఉంటాం. స్వార్థ విషయంలో పోరాడుతాం. స్వార్థ విషయంలో మనము మరి ఒక ప్రణాళిక కలిగి ఉంటాం. అదే బలం మనకి నేర్పిస్తూ ఉన్నదన్నమాట. ఈ ఈ అనుభవం మనలో ఏం కలుగుతుంది? నూతన జీవం. అదే రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. నూతన జీవము కలిగినటువంటి వారమై చూడండి, నూతన జీవము పొందిన వారమై. ఈ నూతన జీవము క్రీస్తులో నడుచుకునేటట్టు మనం చేస్తుంది, ఎదిగేటట్టు చేస్తుంది. ఆ విధంగా మనము ముందు కొనసాగాలని ప్రభు కోరుకుంటాం. చివరిగా ఒక మాట చూసుకుంటాం. చూసుకునే బలంలో పాల్గొంటున్న కలిగి ఉంటాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 18వ వచనం. యెషయా 66. ఇన్ని కార్యాలు మన ద్వారా జరిగినప్పుడు జరిగే ఫలితం అదే. 66:18. చూడండి, ఈ నూతనత్వంలో మనము నూతనంగా చేయబడి నూతనమైనటువంటి కార్యాలు మనం చేస్తున్నప్పుడు సమస్త భాషలు లేకపోతే సమస్త ప్రదేశం నుంచి వచ్చేటటువంటి వారు ఏం చూస్తారు? వారు వచ్చి నా మహిమను చూచారు. కనుక దేవుని మహిమను చూపించేటటువంటి వారుగా వారు వచ్చి చూసేటటువంటి వారుగా. సమరయ స్త్రీ ఉన్నది. సమరయ స్త్రీ మరి ప్రభు దగ్గరికి వెళ్ళింది. ప్రభు ఏ దగ్గర ఏమి చూసిందో అది పోయి నాతో మాట్లాడినటువంటి వారిని వచ్చి మీరు చూడండి అని చెప్పింది. వారు వచ్చి చూశారు. వారు వచ్చి చూసిన తర్వాత వారేమన్నారు? ఈ స్త్రీ చెప్పిన మాటలను బట్టి కాక మేము నిజంగా నువ్వు లోకరక్షకుడు అని నిన్ను చూచి నమ్ముచున్నాం. కనుక స్త్రీ చెప్పి తీసుకొచ్చింది. కానీ స్త్రీ ప్రభువుని చూసినప్పుడే నిజమైన మహిమ వారు చూడగలుగుతూ వచ్చారు. కనుక మన జీవితాల్లో కూడా ప్రభువుని మనం ఇతరులకి చూపించడానికి ప్రభువు దగ్గరికి తీసుకొచ్చినటువంటి వారంగా ఉంటూ ఉండాలి. అట్లాగే యోహాను సువార్త 12వ అధ్యాయం 21వ వచనంలో కూడా గ్రీసు దేశస్తులని శిశువు పట్టుకొస్తారు. పట్టుకొచ్చినప్పుడు ఆ గ్రీసు దేశస్తులకు యేసుక్రీస్తు ప్రభువే సువార్త చెబుతాడు. గోధుమ గింజ భూమిలో పడి సావకుండా ఎలా ఏ ఉపయోగము లేదు. అది చచ్చినప్పుడు ఏమవుతుంది? విస్తారముగా ఫలిస్తూ ఉంటుంది. కనుక దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని మహిమను వాళ్ళు చూడగలుగుతుంది. కనుక మనము స్వార్థ ద్వారా అనేకుల్ని సమకూర్చుకొని దేవుని మందిరానికి నడిపించేటటువంటి వారంగా ఉండేటట్టు దేవుడు అన్ని విషయాల్లో మనకు సహాయము చేయండి.